అయోధ్య రామ మందిరం విరాళాల అక్రమాల ఆరోపణల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిల్పై అలహాబాద్ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. జస్టిస్ రాజన్ రాయ్, జస్టిస్ మంజీవ్ శుక్లాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ని విచారణ చేయనుంది. రామ మందిరం హుండీల ద్వారా వచ్చిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఈ పిటిషన్లో కోరారు. ఆలయానికి వచ్చిన నగదు, బంగారం, వెండి తదితర విరాళాల లెక్కలపై కాక్తో స్పెషల్ ఆడిట్ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని పిటిషనర్ కోర్టును కోరారు. విరాళాల సేకరణ, లెక్కలు, నిర్వహణ విధానంపై సమగ్ర విచారణ జరపాలని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరం విరాళాల అక్రమ ఆరోపణల వ్యవహారం కీలక టర్న్ తీసుకుంది. ఈ కేసులో సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైంది పిటిషన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్ అక్షయ, అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి చందా చోరీ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే మరికొద్ది సేపట్లో అయోధ్య తీర్థక్షేత్రానికి సంబంధించినటువంటి ట్రస్ట్ సమావేశం కాబోతుంది. మొదటిసారి ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత తొలిసారిగా సమావేశం కాబోతుంది. ఇప్పటికే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు మరో మెంబర్గా ఉన్నటువంటి అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. సో సమావేశం జరగడానికి ముందే మరికొన్ని డెవలప్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి ఓవరాల్గా ఈ చందా చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎస్ఐటి కాకుండా, ఈ సిట్ కాకుండా సిబిఐ చేత విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం, అంతేకాదు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరినీ కూడా బయటకు తీయాలంటే అది సిబిఐతోనే సాధ్యమంటూ కూడా ఇప్పటికే అలహాబాద్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిల్ పైన మరికొద్ది సేపట్లో విచారణ జరగబోతుంది. మరోవైపు ఇక్కడ ప్రత్యేకంగా క్షేత్రానికి సంబంధించినటువంటి ట్రస్ట్ కూడా సమావేశం కాబోతుంది. అయితే ఎవరైతే ఈ ట్రస్ట్కు చైర్మన్గా ఉన్నటువంటి నృత్య గోపాల్ దాస్ మాత్రం ఆయన ఆరోగ్యం బాగాలేదు, సో ఆయన వర్చువల్గా హాజరవుతారని చెప్పి ఇప్పటికే కొంతమంది ఆ ట్రస్ట్కు సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఇప్పటికే రాజీనామా చేసినటువంటి చంపత్ రాయ్తో పాటు అనిల్ మిశ్రాల రాజీనామాలను ఆమోదించాలి. దాంతోపాటు ఈ సిట్ విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఈ పరిస్థితుల్లో అయోధ్య రామాలయ నిర్వహణకు సంబంధించినటువంటి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ట్రస్ట్కి సంబంధించినటువంటి మిగతా సభ్యులందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, దాంట్లో ముఖ్యంగా విరాళాలు ఎవరైతే భక్తులు ఇస్తున్నారో వాటన్నిటిని కూడా చోరీ చేయడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు సైతం ఈ విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా సిబిఐ లేదంటే ఈడీ లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా మాత్రమే విచారణ జరపాలంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థను ఎలా సెటిల్ చేయాలి? ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తూనే ఉంది, 8 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు 5గురిని జైల్లోనే విచారించేందుకు కూడా కోర్టు అనుమతి తీసుకున్నారు. సో ఇప్పటికే కొన్ని వివరాలు కూపి లాగుతూనే ఉన్నారు. సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి కొన్నిటిని మ్యానికులేట్ చేయడం కావచ్చు, లేదంటే గల్లా పెట్టెలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి అంటే హుండీల ద్వారా నిధులను ఏ విధంగానైతే విరాళాలను ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో వీటన్నిటికి కారణాలు ఎవరు, దీని వెనుకున్నటువంటి వాళ్ళు ఎవరు, అసలు ఈ తాళాలన్నీ ఎవరి దగ్గర ఉంటాయి, ఆడిట్లో ఏం జరుగుతుంది, ఎంతమంది ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలను ఇక్కడ విరాళాలుగా ఇచ్చి వెళ్ళారు, సో వీటన్నిటికి సంబంధించినటువంటి లెక్కలు ఎలా జరుగుతూ ఉంటాయి, అంటే ప్రతి నెల ఎప్పుడు వీటిని కౌంట్ చేస్తారు, ఆ కౌంట్ చేసినటువంటి నిధులన్నింటినీ కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అంటే పూర్తి వివరాలకు సంబంధించినటువంటి డాటా అవసరం అనేది ఒకవైపు సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే అన్ని రకాలుగా సిట్ అన్ని యాంగిల్స్లో కూడా ఇప్పటికే విచారణను వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆ 5గురిని జైల్లోనే విచారణ జరిపి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాలు సిట్ చేస్తుంటే, ఇంకోవైపు ట్రస్ట్ కూడా ఇప్పుడున్నటువంటి అంటే నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్షేత్ర ట్రస్ట్ ఏకంగా జనాల ట్రస్ట్ కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే ట్రస్ట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ నిర్ణయాలు తీసుకుంటే ఎవరెవరిని కొత్తగా ఇప్పుడు ఆ బాధ్యతలు అప్పగించాలి, అంటే జనరల్ సెక్రటరీ పదవి అనేది చాలా కీలకం, చంపత్ రాయ్ నిర్వహించినటువంటిది. అంతేకాదు ఆలయానికి సంబంధించినటువంటి ఆడిట్ వ్యవహారాలు కూడా చంపత్ రాయే చూశారు, ఆయన కార్యాలయమే చూసింది. ఆయన దగ్గర ఉన్నటువంటి బిట్టు యాదవ్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. సో వీటన్నిటిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా
ట్రస్ట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అలహాబాద్ కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, సో దీనిపైన కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.